నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి నెల 3వ శుక్రవారము ఉపవాస శిలువ ధ్యాన కార్యక్రమంలోనికి తండ్రి ఈ నెల 2020వ సంవత్సరం నాయన 18వ తారీఖు 12వ నెలలో మమ్మల్ని నడిపించిన తండ్రి స్తోత్రాలు. నీ బిడ్డలకు ఏ వాక్యము అవసరమో నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మాట్లాడేది సమస్తములు దీవెనగాను ఆశీర్వాదకరముగాను మీరు నడిపించి బలపరిచి ఆశీర్వదించి మహిమ పొందమని స్థలము చుట్టూ బిడ్డల చుట్టూని కంచి వేసి ఈ వాక్యమును వారి అంతరంగంలో ఫలించినట్లు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. దేవనామమున మీకు కృపా సమాధానం కలుగునుగాక. వీళ్ళరా చాలా సంతోషం. ప్రతి నెల ఇలాగా 3వ శుక్రవారమును దేవుడు బయలుపరచుగా జరిగిస్తున్న మా సహోదరులు అన్నయ్య గారు సమీరయ్య గారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వారి కుటుంబానికి మా శుభాలు, అలాగే సంఘబిడ్డలైన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలమ్మా. చాలా సంతోషం. దేవుని ఎక్కువ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ సాయంకాలం పూట కూడా సెమీ క్రిస్మస్ అనేది గృహ కూడికలు లేదా గృహ క్రిస్మస్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి క్లుప్తంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. చదువుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానమునకు కర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలు. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే యేసుక్రీస్తు ప్రభువారి పుట్టక ముందు అనగా 700 సంవత్సరాల క్రితమే భక్తుడు ప్రవక్త అయిన యెషయాను దేవుడు వాడుకుని రాయించిన ఒక ప్రవచన వాక్యము. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడును అని చెబుతూ ఆయన భుజములపై రాజ్యభారముండెను అన్నాడు. ఈరోజు నేను ఆయన భుజములపై ఉన్న రాజ్యభారము ఏమైనది, ఆయన భుజాలపై ఉన్న ఆ రాజ్యం ఏంటి అన్న మాటను మనము చూస్తే అది పరలోక రాజ్యము. పరలోకము వేరు, పరలోక రాజ్యము వేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పరలోకము వేరు, పరలోకపు యొక్క రాజ్యము వేరు. పరలోకము మన కంటికి కనబడే ఆకాశము పైన, అనగా 3వ ఆకాశము, దానికి పైకి ఇంకా 2 ఆకాశాలు ఉన్నాయి, పైన 3 ఆకాశాలు ఉన్నాయి. మొదటి ఆకాశములో ఆత్మస్వరూపుడైన మన దేవాది దేవుడు మహిమ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. 2వ ఆకాశము సమాపర్వతం అని భక్తుడైన యేబు ద్వారా దేవుడు రాయించాడు. 3వ ఆకాశము పరలోకము, మనము చేరవలసిన స్థానము. మరి పరలోక రాజ్యము ఆయన భుజం మీద భారముగా ఉండడం ఏంటి? ఆయన భుజం మీద ఉన్న ఆ పరలోక రాజ్యము యొక్క అనుభవాలు ఏంటి అని అంటే, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములోనే దేవుడు తన పోలిక చొప్పున మనిషిని కలగచేయాలి. ఎప్పుడు? ఆది లేనప్పుడు, ఏది లేనప్పుడు, భూమి నిరాకారముగా ఉన్నప్పుడు, పక్షాదులు లేవు, భూమి ఆకాశము లేవు, అంతరిక్షము లేనప్పుడు
మనుష్యులు లేరు, రాకు పురుగులు లేనప్పుడు, ఆకాశములు ఎగురు పక్షులు లేనప్పుడు, సమస్తమును శూన్యముగాను చిమ్మ చీకటి ఉన్నప్పుడు, అగాధములపై దేవుని ఆత్మ అల్లాడుచున్నప్పుడు దేవునికి ఒక కోరిక పుట్టింది. ఆయన మనకంటే ముందు దేవదూతలను కలగజేశాడు. కానీ తేజో నక్షత్రం అని లూసిఫర్గా పిలువబడుతున్న సాతాను యొక్క తలంపులోనికి వచ్చిన ఆలోచనను బట్టి వాడిని భూమి మీద పడవేయుటకు లేదా వాడిని పడద్రోసిన ఆ సాతానుడిని తదుపరి దేవదూతల యొక్క మహిమ కంటే నా స్వరూపంలో ఉన్న మనుష్యులతో నేను ముఖాముఖిగా మాట్లాడాలని దేవుని యొక్క ఆలోచనలో కలిగిన ఆలోచనలు వెంటనే దేవుడు 6 రోజులు పనిచేసినట్లుగా పరిశుద్ధ లేఖనము ఆదికాండము 1వ అధ్యాయము మనకి తెలియజేస్తూ ఉంది. దేవుడు సమస్త సృష్టిని కలగజేసిన తదుపరి ఆయన మనుష్యుని తయారు చేసినట్లు 6వ దినమున నేల మట్టితో ఒక బొమ్మను తయారు చేసి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదిన దేవుడు మనిషిని ఏదేను అని భూమి మీద ఉన్న ఈ తోటలో పెట్టినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన పరలోక రాజ్యాన్ని తయారు చేశాడు. అందుకనే భక్తులైన యోబు గ్రంథములో ఈ మాట రాయబడి ఉన్నది. యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనమును 21వ వచనాన్ని ఒకసారి చదువుదాం ప్రియులారా. యోబు గ్రంథము 38వ అధ్యాయము మొదటిగా 7వ వచనం చదువుదాము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి దయధ్వనులు చేసినప్పుడు వేసిన వాడెవడు. 21వ వచనం కూడా అదంతయు నీకు తెలుసు ఉన్నది కదా, నీకు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. మనము ఈ 38వ అధ్యాయం మీరు పూర్ణంగా పరిశీలిస్తే యోబుతో దేవుడు మాట్లాడచ్చు. నేను భూమిని తయారు చేయాలనుకున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు, అప్పుడు పుట్టావా? నేను భూమికి మూలరాయి వేస్తాను అని దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ ఎందుకు ఈ మాటను మీకు చూపించాను అంటే పరలోక రాజ్యం అంటే ఇంకేదో కాదు. భూమి పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని మహాకవి తెలియజేసిన మాట ఏమన్నాడంటే, చిన్నప్పుడు చదువుకున్నాంగా, ఏం చదువుకున్నాం అని అంటే, లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుష్యులోయ్. భూమి మీద ఉన్న మనుష్యులు ఎవరయ్యా అంటే పరలోక సంబంధులు. దేవుడు భూమిని తయారు చేశాడు, అనగా పరలోక రాజ్యమును తయారు చేశాడు. దాని మీద మనుష్యులను దేవుడు పెట్టి, అనగా ఆదామును అవ్వను ఏర్పాటు చేసి ఈ భూమి మీద చక్కని ఏదేను అని పిలువబడుతున్న ఒక చక్కని పరలోక రాజ్యాన్ని దేవుడు స్థాపించాడు. వెంటనే సాతానుడు కనుగొని అవ్వ చేత పాపము చేయించి అది ఆదాములో కూడా ప్రవేశింప చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని నేటికి భూమి మీద ఉన్నప్పటికీ కూడా ఏదేనుని దేవుడు మరుగుపరిచాడు. ఏదేను ఎక్కడుంది అని అంటే ఇప్పటికీ భూమి మీదే ఉంది. ఎలా చెప్పగలరు? ఆ ఏదేనులో ప్రవహిస్తున్న నదులు ఇప్పటికీ భూమి మీద ప్రవహిస్తున్నాయి. మరి ఎందుకు కడగలేకపోయారు అంటే ఆదికాండము 3వ అధ్యాయమును కనుక మనం చూసిన వారమైతే 24వ వచనములో ఆయన ఆదామును ఏమి చేశాడంటే, ఏదేను ఏం చేశాడు అంటే మూసివేసినట్లుగా ఖడ్గద్వారులను ఇక్కడ నిలబెట్టినట్లుగా మనము చూస్తున్నాం. మనుషులు భూమిలో తప్పు చేస్తే దేవుడు ఎందుకంటే పరలోక రాజ్యాన్ని మూసివేయాల్సిన పరిస్థితి అంటే ఆలోచన చేయండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. దేవుని కుమారులైనప్పటికీ పాపము చేస్తే వారు ఏమవుతారు? అక్కడ రాయట్టు చదవండి ఒకసారి.
దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడులో ఆయన బీజము నిలిచెను కనుక వాడు పాపము చేయడు. ఒకవేళ వాడు పాపమే చేస్తే వాడేమవుతాడు అంటే పాపము కలిగిన వ్యక్తి అవుతాడు గనక, అతడు దేవుని కుమారుడు అవడు గనక ఏ ఒక్కరు ఏదేనులోనికి ప్రవేశించకూడదని దేవుడు ఏదేను అనగా పరలోక రాజ్యాన్ని మూసివేశాడు. గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. పరలోక రాజ్యాన్ని దేవుడు మూసివేసి ఆ రాజ్యమును స్థాపించడానికి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని పంపుతాను అని చెప్పడానికి, ఎలయనగా ఒక శిశువు పుట్టెను, మనకి ఒక కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజములపై రాజ్యభారముండును అంటున్నాడు. రాజ్యమును కట్టడం అంటే అంత సామాన్యమైన విషయము కాదు. రాజ్యమును స్థాపించాలి అంటే అంత సామాన్యమైన విషయము కాదు. గనుక అది ఎంతో భారముతో కూడిందని, ఎంతో బరువుతో కూడిన ప్రయాస అని ఆయన తన రెండు భుజములపై తన రాజ్యాన్ని మళ్ళీ తిరిగి, ఏ రాజ్యాన్ని అయితే సాతాను మూసివేశాడో, ఏ రాజ్యాన్ని అయితే ఆదాము అవ్వల దగ్గర నుంచి లాక్కున్నాడో, ఏ ఆదాము యొక్క రాజ్యమునైతే నేడు ప్రస్తుతము సాతాను ఏలుబడి చేస్తున్న మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనములో వాడు లోకమును ఏలుబడి చేస్తూ లోకాధికారిగా జీవిస్తూ నేడు ప్రస్తుత కాలములలో అనగా యేసు క్రీస్తు ప్రభువారు రానంత వరకు ఈ పరలోక రాజ్యం ఏమైంది అంటే సాతాను వశములో ఉంది. ఇప్పుడు ఈ పరలోక రాజ్యాన్ని ఆయన తిరిగి ఏం చేయాలనుకుంటున్నాడంటే కట్టాలనుకుంటున్నాడు. ఎలా కడతాడు? 4 స్టెప్స్ మీకు నేర్పుతాను. మీరే ఆలోచించండి. దేవుడు పరలోక రాజ్యాన్ని కట్టాడా లేదా, కడుతున్నాడా, ఆయనలో కట్టడానికి ఆయన ఎందుకు అంతగా ప్రయాసపడాలి? ఒక 4 విషయాలు మీ ముందు పెట్టి ఒక్కసారి మిమ్మల్ని ఆలోచింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. రైట్. మొట్టమొదటిది, ఎందుకు ఆయన పరలోక రాజ్యమును మళ్ళీ తిరిగి కట్టాలి అని అనుకున్నాడు అంటే, మొట్టమొదటిగా అది సాతాను చేతిలో ఉంది. కాబట్టి ఆయన చేసిన మొదటి పని ఏంటయ్యా అంటే, కట్టడానికి ఆయన ఏ మనిషి ద్వారా అయితే పాపము చేశాడో, ఏ మనిషిలో దేవుని బీజాన్ని తీసివేసి సాతాను బీజము వేశాడో, మళ్ళీ తిరిగి మనుషుల్లోనికి తన బీజమును వేయడానికి, మనుషులందరూ పరలోక రాజ్యానికి వస్తారు అనుకున్న ఆయన ఎప్పుడైతే పరలోక రాజ్యంలోనికి మనుషులు రాకుండా నిత్య పాతాళమైన అనగా సాతానుకు ఏర్పాటు చేయబడిన నరకములకు వాళ్ళు పాతాళములకు వెళుతున్నారో, వెంటనే దేవునికి ఎంతో బాధ కలిగి మనుషుల్లో ఉన్న పాప బీజమును తీసివేసి తన బీజమును వేయడానికి, మనుషుల యొక్క కలయిక వల్లే కదా మనుషుల పాపం వచ్చింది. కాబట్టి పురుషుని ప్రేమ లేకుండా నేను ఒక స్త్రీ ద్వారా గర్భం ధరించబడాలి అని చెప్పి ఆనాడు ఎదురు చూడగా, తల్లి అయిన మరియా ఆమె తన పరిశుద్ధతను బట్టి, పరిశుద్ధాత్మ సహాయమును బట్టి తను ఎన్నడూ ఏ పాపమును చేయలేదు గనక ఆ కన్యకైన మరియా ప్రభువుకు అనుకూలాలుగా కనబడింది గనక వెంటనే పరిశుద్ధాత్మ సహాయము చేత ఆమె గర్భమును ధరించుటకు ప్రభు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి. కాబట్టి మొట్టమొదటి విషయము, ఆయన భూలోకానికి రావాలి, ఆయన వస్తున్నాడని ముందుగా చెప్పబడాలి గనక యెషయా 43 ప్రకారము, మత్తయి సువార్త 3:3 ప్రకారము అరణ్యంలో ఒక శబ్దం వినబడాలి. కాబట్టి యేసువారు రాకముందే జకరియా ఎలిజబెత్ యొక్క గర్భములు అనగా 6 నెలల ముందే, యేసు క్రీస్తు ప్రభువారు పుట్టక 6 నెలల ముందే, గమనించండి ప్రియులారా, బాప్తీసునిచ్చి యోహాను జన్మించినట్లు మనము చూస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ఆలోచన చేయండి, ఆయన యొర్దాను నది దగ్గరికి వెళ్ళినప్పుడు బాప్తీసునిచ్చి యోహాను ఏం చేస్తూ కనబడ్డాడంటే, బైబిల్ చెబుతున్న మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం ప్రకారము పరలోక రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, నెంబర్ 1 పరలోక రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. అయ్యలారా, అమలారా,
పరలోక రాజ్యం మన మధ్య ఉంది. పరలోక రాజ్యము ఆ సాతాను లాక్కెళ్ళిపోయాడు. ఆ రాజ్యము ప్రజలు మీరు. ఆయన యేసయ్య వస్తున్నాడు, తిరిగి తన రాజ్యాన్ని కట్టడానికి వస్తున్నాడు. ఆయన మరెవరో కాదు, వడ్రంగి కుమారుడైన యోసేపు, తల్లి అయిన మరియా, యూదా గోత్రపురాలైన దావీదు వంశంలో నుండి వచ్చిన తల్లి అయిన మరియ గర్భంలో రూపించబడిన యేసు క్రీస్తు ప్రభువారని చెప్తూ అనేకులకు మొట్టమొదటిగా రాజ్యాన్ని గుర్తు చేస్తున్నాడు. అయ్యో, ఒకప్పుడు మనకి రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని సాతాను సర్పము ద్వారా, అందుకనే సర్ప సంతానము చేత మనం ఏమైపోయామంటే రాజ్యాన్ని కోల్పోయామంటూ మొట్టమొదటిగా రాజ్యమును గుర్తు చేస్తున్నాడు. రాజ్యముని గురించి ప్రకటిస్తున్నాడు. రాజ్యముని గురించి గుర్తు చేస్తున్నాడు. ఆలోచించేయండి. ఎందుకంటే అప్పటికి మనుషులు మర్చిపోయారు, రాజ్యాన్ని గురించి మర్చిపోయారు. పరలోక రాజ్యాన్ని గురించి వారు మర్చిపోయినట్లుగా చూస్తున్నాం. ఈ మాట చెప్తున్నప్పుడు ఒక మాట నేను చెప్పి ముందుకు సాగిపోతాను. వీరమగొండ ప్రాంతంలో మళ్ళీ నేను ఒక కొత్తదేం కాదు, పాతదే, కానీ మళ్ళీ ఆ క్రమాన్ని నేను మొదలుపెట్టాను. ఏంటి ఆ క్రమం అంటే, దేవుని మహాకృప చేత 29, 30, 31 3 రోజులు ఉపవాస కూడికలు పెట్టాలనుకున్నాం. అప్పుడు నా సంఘానికి నేను చెప్పిన మాట ఏంటంటే, అమ్మా 31వ తారీఖు ఎలాగో అందరం మనం ఆల్ నైట్ కాబట్టి బయట నుంచి సావుకులు రారు. 29, 30 తారీఖులు పగలు రెండు పగలే జరుగుతాయి కనుక మరి మీ అందరికి తెలుసు కాబట్టి ఒక ఇద్దరు సేవకులు వస్తారు, అంతోపాటు నేను ముగ్గురిని. ఈ ముగ్గురికి సంఘములో ప్రేరేపణ కలిగిన వారు ఒక్కరు లేచి, అయ్యా సేవకుల కొరకు మేము విందు ఏర్పాటు చేస్తాం, సేవకులు మా గృహం దగ్గరికి వచ్చో లేదో మేము సేవకులకు వడ్డించుతాకి మేము సిద్ధపడతాం. చాలా చోట్ల జరుగుతుంది, మీకు ఇది విచిత్రమే కాదు, కానీ మా సంఘానికి తెలియదు ఆ విషయం. ఎందుకంటే అది నేను ఇంకా నేర్పలేదు వాళ్ళకి. ఒక సేవకులు వస్తారమ్మా అంటే మనం ఎక్కువగా కార్యక్రమాలు మందిరంలో చేస్తాం కనుక వాళ్ళకి ఈ మధ్య నుంచి నేర్పుతున్న మాట ఏంటంటే, సేవకులు వస్తున్నప్పుడు వారి కొరకు మీరే మీ చేతులతో ఏం చేయాలంటే మార్తావలే సిద్ధపాటు చేయాలి. దాన్ని ఇక్కడికి తీసుకొస్తారో లేదో మందిరం దగ్గరైతే మీ గృహం దగ్గరికి సేవకులు పిలుస్తారో, ఇలాంటి కార్యక్రమం ఒకటి ఉందమ్మా అని అన్నప్పుడు కొంతమంది ఉంది పాస్టర్ గారు, అయితే ఇక్కడ లేదు కదా అని అనుకోండి. ఇంకొంతమందికి అసలు తెలియదు, పెట్టాలని చేయాలని కొంతమందికి తెలియదు. కాబట్టి ఆలోచించండి, గుర్తు చేశాను నేను వాళ్ళకి, ఇది కూడా ఒక అనుభవం అమ్మా, ఇది కూడా ఒక ఏర్పాటమ్మా అని. అలాగే ప్రజలు పరలోక రాజ్యాన్ని గురించి మర్చిపోయారు, ఇక అలవాటు పడిపోయారు. నేను అంటాను, రానున్న రోజుల్లో క్రిస్మస్ గురించి, అన్యులైతే ఆ యొక్క సంక్రాంతుల గురించి అలా మర్చిపోతారు. ఒకప్పుడు మా అమ్మగారు అంటూ ఉండే, అన్యులుగా ఉన్నప్పుడు సంక్రాంతి అన్నప్పుడు చక్కగా పిండి వంటలతో వేసేది, జంతుకులు అప్పడాలు వేసేది. ఇప్పుడు ఏ ఇంట్లో కనబడుతుందా? చెప్పాలి, కనబడుతుందా? క్రిస్మస్ వస్తుందంటే క్రైస్తవులు ఇల్లుకు సున్నాలు వేసేవారు, ఎక్కడా కనబడట్లా సున్నాలు. ఏమైపోయింది? పండుగలు తగ్గిపోతున్నాయి. నేను అంటాను, తర్వాత చేదు వాళ్ళ అబ్బాయికి అనుకుంటా కూర్చోబెట్టిన ఆయన, క్రిస్మస్కి మేము సున్నాలు వేసేవాళ్ళరా, మేఘన పిల్లలకు కూర్చోబెట్టి మేఘన క్రిస్మస్ ఇలా చేసేవాళ్ళం అమ్మ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్, ఓకే మా. ఎందుకు మాట చెప్తున్నానంటే, దేవుని రాజ్యం అంటూ ఒకటి ఉందని, ఆ రాజ్యము ప్రస్తుతం ముగించబడిందని, తిరిగి ఆయన మళ్ళీ తిరిగి కట్టాలనుకుంటున్నాడని చెప్పి ఆలోచన చేయండి. బాప్తీసుమిచ్చి యోహాను మొట్టమొదటిగా రాజ్యాన్ని గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు కనుక ఆలోచన చేయండి ప్రియులారా. ఇది మొదటి విషయం. ఆ రాజ్యమును యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు తాను తన పనిని ముగించుకొని ఆ బాధ్యతను ఎవరికి అప్పగించాడంటే యేసయ్య వారికి అప్పగించారు. ఇక రెండవది, మరి రాజ్యం కట్టాలంటే ఎవరుండాలి? అసలు రాజ్యంలో ప్రజలు ఉండాలి, అంతేనా? ప్రజలే లేకపోతే రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి రెండవది, రాజ్యమును స్థాపించే ఆయనకి రాజ్య ప్రజలు ఉండాలి, రెండవది రాజు ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు రాజుగా భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానులు అడిగింది ఈ లోకాన్ని ఏలే రాజుల గురించి కాదు, పరలోక రాజ్యాన్ని గురించి ఉన్న రాజుల గురించి అనే విషయాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి యూదులకి రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడిగితే, ఇదేంట్రా బాబు, యోధా జనానికి నేనేగా రాజు అనుకున్నాడు హేరోదు. ఆయన అడిగింది శరీర సంబంధమైన రాజు గురించి కాదు, పర సంబంధమైన రాజు గురించి.
యేసుక్రీస్తు ప్రభువారు రాజు, ఓకే అయిపోయింది. మరి రెండోది ప్రజలు. ఈ ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు, భూమి మీద కలిసిపోయారు. కాబట్టి ఆ దేవుడు వెంటనే ఏం చేశాడంటే వేర్పాటు చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ఏర్పాటు చేశాడు అంటే ప్రత్యేకించాడు. ఎలా ప్రత్యేకించాడు అని అంటే దానికి బాప్తిస్మ క్రమాన్ని పెట్టారు. ఏం పెట్టారు చెప్పండి, చెప్పాలి త్వరగా. ఏం చెప్పారు? బాప్తిస్మ క్రమము. కాబట్టి బయట ఉన్న జనములకు ఈ లోపల సంఘములో ఉన్న ప్రజలకు ఉన్న తేడా ఏంటయ్యా అంటే మనమందరము కూడా మన జీవితాలను, మన శరీరాలను, మన సమస్తము ఎవరికి అప్పగించామంటే సర్వాంగ యాగముగా మన ప్రభువుకి అప్పగించాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనముల ప్రియులారా, ఇక్కడ చాలా మంది ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. దేవుని సంబంధులు అవ్వాలి అంటే 1 నీళ్ల ద్వారాను, 2 ఆత్మ మూలముగా బాప్తిసం పొందాలి. ఈరోజు ఒక చిన్న ప్రశ్న ఏంటో తెలుసా, లేదా చిన్న విచిత్రం ఏంటో తెలుసా ప్రియులారా, చాలా మంది నీళ్ళ ద్వారా బాప్తిసం అనగానే అయ్యగారు మీ ముంచేయండి, మమ్మల్ని లేపేయండి అంటున్నారు. అయ్యగారు మీ ఎదురు భక్తిని చూసి అయ్యో రాత్రంతా కన్నీళ్ళు కార్చింది, దైవ దర్శనాన్ని పొందుకుంది, మాకేం కనబడుతుంది మీ హృదయం, గబగబా తీసుకెళ్తాం. ఒక కాలువ ఉంటే కాలువలో, నది ఉంటే నదిలో ఉక్కుని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామన బాప్తిసం ఇచ్చేస్తాం. కానీ వీళ్ళు అనుకుంటారు ఆ బయటకు వచ్చేసిన తర్వాత అయిపోయింది, ఇక రాజ్యం నాదే అని. కాదు 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 ఆత్మమూలము కూడా బాప్తిసం పొందాలి. శరీరాన్ని మేము చూడలేం, ఆ శరీరాన్ని మేము చూడగలం, హృదయాన్ని చూడలేము కనుక మనం ఖచ్చితంగా 2 బాప్తిసాలు పొందాలి ప్రియులారా. 1 మీ అయ్యగారు ఇచ్చిన బాప్తిసం అయితే, 2 దేవుడిచ్చే బాప్తిస్మం. ఇది లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. ఏంటా బాప్తిస్మం అనగా ఆత్మ బాప్తిస్మము. అందుకని ఈ 2 బాప్తిసాలు అవసరమని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆలోచించండి. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళలోను అనగా ఆయన బాప్తిసం ఇచ్చినప్పుడు చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడుతుంది. ఆయనను బాప్తిసం ఇస్తున్నప్పుడు యోహాను యేసు నీళ్ళలో ఉంచబడి లేచిన తరువాత ఆత్మదేవుడైన పరిశుద్ధ ఆత్మదేవుడు పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చిన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేఖనాల ప్రకారం నీళ్లలోను ఆత్మలోను బాప్తిసం పొందిన వారు ఏమవుతారంటే దేవుని కుమారులు అవుతారు. అందుకే దేవతో చెప్పింది ఆయన ఎవరో తెలుసా? దేవుని కుమారుడు. మనమందరము కూడా దేవుని రాజ్యములకు ప్రజలు అవ్వాలంటే నీళ్లలోనే కాదు ఆత్మలోనూ కూడా బాప్తిస్మం పొందాలి. ఆత్మలో బాప్తిస్మం పొందాలి. ఆత్మ చేత బాప్తిస్మం పొందకపోతే, ఆత్మలో బాప్తిస్మం అంటే ఏంటనుకుంటారు? పరిశుద్ధ ఆత్మ దేవుడిని మీదకి దిగి రావడమే. ఏ రోజైనా దేవుని ఆత్మ నిన్ను సంధించిందా? ఏ రోజైనా దేవుని ఆత్మ నీ మీద రాలిందా? ఏ రోజైనా దేవుని ఆత్మతో నింపబడ్డావా? దేవుని ఆత్మ నేనేమైనా ప్రేరేపించిందా? అలా లేవు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి దగ్గరగా లేవు, నీ హృదయం ఇక బాగోలేదు, నీవు ఇక దేవునికి ఇష్టడుగా లేవు. పైకి బాప్తిసం పొందే ప్రభు బలారాధనలో పాలు పొందొచ్చు, కానీ దేవుని ఆత్మ నీలోనికి రావాలంటే దేవుడు మొట్టమొదటిగా చూసేది నీ హృదయాంతరంగాన్ని. యెరూషలేములో యెషయా కుమారులు చూసినప్పుడు దేవుడు 6గురిని పక్కన పెట్టి, ఆ 7గురిని పక్కన పెట్టి 8వ వాడిని దావీదుని చూడడానికి గల కారణం దావీదు హృదయము దేవునికి నచ్చింది. అందుకని అతనికి అభిషేకము చేసినప్పుడు యెహోవా ఆత్మ నాటి నుండి అతని మీదకి బలముగా దిగి వచ్చిన మాటను మనం చూడగలుగుతూ ఉంటాం. కనుక ఆలోచన చేయండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును ప్రకారమును నేలతోనూ అలాగే అగ్నితోనూ మనం ఏమై ఉండాలి అంటే బాప్తిసం పొందవలసిన. అగ్ని అనగా పరిశుద్ధ ఆత్మ దేవునికి సాదృశ్యము. అందుకని అగ్నిలో కూడా మీరు బాప్తిసం పొందాలని అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతాడు పిలాతు, అయ్యా నీ రాజ్యం ఎక్కడుంది అంటే ఈ లోక సంబంధమైనది కాదు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో లోక సంబంధమైనది కాదు నా రాజ్యం, ఏ సంబంధమైనది కాదు, నా రాజ్యము వేరే అని అంటూ ఉంటాడు. మేమందరము కూడా మీకులాగా తల మీద నెత్తి మీద కిరీటాలు పెట్టుకొని భటుడు వలె ఖడ్గాలు పట్టుకునేవారు కాదు, మాది వేరే, మాది ప్రత్యేకమైనది. అది చెప్పడానికి ప్రియులారా లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో కొందరు వచ్చి, యేసయ్యా నీ రాజ్యం అంటున్నావు కదా, మేము ఎలా చేర్చబడాలి అంటే ఇప్పటికి నీ రాజ్యం మీ మధ్యలోనే ఉంది, మీరు మారు మనసు పొందడానికి సిద్ధపడితే నాలాగా నీళ్ళలోనూ ఆత్మలోనూ బాప్తిస్మం మీరు పొందాలని దేవుని వాక్యం తెలియజేస్తున్న ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చూచినప్పుడు
అనేకులు బాప్తీసం పొందుతున్నారే తప్ప, అనగా నీళ్లతో బాప్తీసం పొందుతున్నారే తప్ప ఆత్మలో బాప్తీసం పొందకపోవడం బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది అనుకుంటారు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైతే ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడండి అని. మరి పిచ్చోళ్ళారా, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆయన ప్రజలు ఆయన దగ్గరికి రావాలని, ఆయన ప్రజలను కనికరించమని, వారి పాపాలను క్షమించమని, అందుకు నేను సిలువ అవ్వడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పి తండ్రి దగ్గర దేవుడు కన్నీళ్లు కారుస్తాడు. అందుకని హెబ్రీ పత్రికలో అపోస్తులైన ఆ యొక్క పౌలు గారు 5వ అధ్యాయము 7వ వచనములో ఆయన రాజ్యము కొరకు అనేకులు ఆయన రాజ్యములో చేర్చబడాలని చెప్పి ఆయన రాజ్యము కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆయన రాజ్యాల్లోనికి ప్రజలు రావాలి అంటే ఆయన సిలువ వేయబడాలి. ఎందుకంటే అప్పటికి ఇంకా పరలోకము తెరవబడలేదు. రాజ్యము పొందిన ప్రజలు రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే, పరిశుద్ధులు అవ్వబడాలంటే పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం. కనుక తన రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం ఉన్నట్లు యేసు క్రీస్తు ప్రభువారు రాజ్యము కొరకు 3వది పోరాడారు. ఏంటి ఆయన పోరాటము అంటే, అవసరమైతే సాతానా నా దేహాన్ని మీకు అప్పగిస్తాను, నన్ను ఎలా కావాలంటే అలా చేయన్నప్పుడు కొరడాతో ఆయన శరీరాన్ని దున్నింది. ప్రియులారా, ఆయనను అవమానపరిచింది. యేసు ప్రభువాన్ని ఎంతగా హేళన చేయాలో, మనుషులు తన వశములో ఉండుట బట్టి యేసుని ఎంతగా బాధ పెట్టాలో అంతగా సిలువలో బాధ పెట్టింది. యేసయ్య పోరాడారు. అక్కడికి ఆయనను సిలువ వేసి చాతకాని వాడిగా చేసిన ఆయన రోషము తెచ్చుకుంటాడేమోనని ఆయనకి ఇబ్బంది పెట్టాలని సిలువలో ఆయనను వేసినప్పటికీ సిలువ మరణములో యేసయ్య సాతాను యొక్క తలను చితగొట్టాడు. బలో యేసు మహారాజుకి, యేసు క్రీస్తు ప్రభువారి పోరాటము సిలువలో మనము చూస్తాం. ప్రియులారా, వెంటనే ఆయన చనిపోయి పాతాళములోకి వెళ్ళి పాతాళంలో ఉన్న చెరగా పట్టబడిన వారిని ఆయన మహిమకే తీసుకురావడానికి, మహిమ శరీరమును దాల్చడానికి పాతాళంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేశాడంటే ఆయన రాళ్ళను బద్దలు కొట్టి, అనగా బద్దలు చేసినట్లు చేసి అనేకమైన ఆత్మలు పరలోకాయ పైకి వచ్చినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసు ప్రభువారు గట్టిగా కేకలు వేసి మరణించినప్పుడు భూమి కంపించిందని, రాళ్ళు బద్దలవి, అనేకులు అందులో ఆత్మలు బయటకు వచ్చిన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించడానికి గల కారణం, పాతాళంలో ఉన్న అనేకులు ఆయన ఏం చేశాడంటే తన రాజ్యంలోనికి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, 3వ దినమున ఆయనను ఆపవాలని చూసిన సాతానుని మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పి మరణపు ముళ్ళను విడిచి మరణమును జయించి ఆయన పరలోకానికి చేరినట్లు, అనగా భూలోకమైన ఈ రాజ్యమును స్థాపించడానికి ఆయన ఏం చేశాడయ్యా అంటే మనుషులందరినీ పోగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంతవరకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఒకటి, ఆయన రాజ్యాన్ని గురించి అనేకులకు గుర్తు చేయడానికి ప్రకటించారు. ఆయన రాజ్యమును గురించి స్థాపించడానికి ఆయన సిద్ధపాటు చేయడానికి ప్రజలను సిద్ధపాటు చేశాడు. ఆయన రాజ్యం కొరకు పోరాడాడు. మరి రాజ్య స్థాపన ఇంకా జరిగిందా అంటే ఇంకా జరగలేదండి. మరి ఏమవుతుంది? ఇంకా కొనసాగుతుంది. మరి రాజ్యం ఎప్పుడు పూర్తవుతుంది అంటే దాని కొరకు ఎదురు చూస్తున్నాం, అనగా 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. యేసయ్య వెండి పాలన అయిన తరువాత ఆయన యుగ యుగాలు, అందుకని మీకు ఒక మాట గుర్తుపెట్టారా, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోతామని రాయబడలా, 1000 ఏళ్ల పాలన తరువాత అనే విషయం ఒకటి రాశాడు. అంటే ఆలోచన చేయండి ప్రియులారా, 1000 ఏండ్ల పరిపాలన చేసేంత వరకు, అది పూర్తయ్యేంత వరకు యేసయ్య రాజ్యం ఇంకా పూర్తి కాలేదు. 1000 ఏండ్ల పాలన తరువాత, అనగా యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు సాతానును పట్టుకొని ఆయన హెడన్స్లో బంధిస్తారు. కానీ 1000 ఏండ్లకి దానికి విడుదల వస్తుంది. ఆ విడుదల వచ్చిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారి మీదకి ఆ యుద్ధానికి లెగిసి గొప్ప యుద్ధం చేస్తుంది. ఆ 1000 ఏండ్ల పాలన తర్వాత సాతానుని చితక త్రొక్కి మళ్ళీ దాన్ని బంధిస్తాడు. అప్పుడు మనము పరలోకము అని పిలువబడుతున్న ఆయన రాజ్యంలోనికి వెళ్తాం, అనగా పరలోకం అని పిలువబడుతున్న పైన హెడన్స్లోనికి వెళ్తాం. మరి అప్పుడు వరకు ఈ పరలోక రాజ్యానికి మీరే పౌర హక్కుల వలె ఉన్నారు. అందుకని నా పౌర హక్కు ఈ లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. అంటే పైన ఉన్నదని కాదు అర్థము, పరలోక సంబంధమైనదని అర్థము. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా,
ప్రభు అంటున్నాడు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాల ప్రకారము, ప్రయాసపడుతున్న మా వారులారా నా యొద్దకు రండి అని చెబుతూ 29లో మీరు గుర్తు పెట్టుకుని చూడండి, నా కాడి తేలికగాను అన్నాడు. అంటే ఇప్పటికి ఆయన భుజం మీద ఏముంది? కాడి ఉంది. ఆ కాడి మీ మీద మోపాలనుకుంటున్నాడు, ఆ బాధ్యత మీకు మోపాలనుకుంటున్నాడు. ఒక విషయాన్ని నేను చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. నేను ఆ మాట చెప్పి ముగించేస్తాను. ఒకసారి చదవండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం కానించి 15వ వచనం వరకు. ఒకవేళ నాకు టైం లేదు, 2 నిమిషాలు చెప్పేస్తాను, మీరు ఇంటికి చదువుకోండి. పరలోక రాజ్యం యొక్క మర్మాన్ని తాను శిష్యులకే చెప్పాడు కానీ జనులకు చెప్పలేదు. పరలోక రాజ్యాన్ని శిష్యులకి చెప్పాడు, మరి జనానికి ఏం చెప్పాడు అంటే పరలోక రాజ్యం యొక్క ఉపమానాలే చెప్పాడు. ఎందుకంటే వారికి పరలోకం అంటే ఏంటో అర్థం కాదు, పరలోక రాజ్యం అంటే వారికి అర్థం కాదు కనుక రాజ్య బాధ్యత ఎవరి మీద అప్పగించాడంటే శిష్యులకే చెప్పాడు. అందుకని మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనములో అనేక ఆ యొక్క 12 మంది ఆ యొక్క నాయకులను శిష్యులను లేపంటున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వార్త చెప్పండి. లోకానికి వెళ్ళి మేమే వార్త చెప్పాలి. మీరెవరో తెలుసా? వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలని కాదు మీరు చెప్పాల్సిన మాట. మీరు ఈ దేశానికి సంబంధించిన లేదా మన ఇండియా వారు పాకిస్తాన్ వాళ్ళ గురించి కాదు వాళ్ళు చెప్పాల్సిన మాట. మనము పరలోక సంబంధులము, మన కొరకు దేవుడు పోరాడుతూనే ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డవా, దెయ్యాన్ని బిడ్డవా? బాప్తిసం పొందుతావా? బాప్తిసం పొందిన నీవు అగ్నిలో మరొకసారి ప్రభు ఆత్మలో బాప్తిసం పొందాలి అని చెబుతూ దేవుని రాజ్యములకు సిద్ధపరచాలి. ఈరోజు మాకు ఇచ్చిన బాధ్యత అదే. దేవుని కాడిని నేడు సేవకుల మీద పెట్టాడు దేవుడు. అందుకని అంటున్నాడు, ఈ భారాన్ని దేవుడు ఎవరి మీద పెట్టబోతున్నాడు తెలుసా? యవనస్తుల మీద పెట్టబోతున్నాడు, సంఘాల మీద పెట్టబోతున్నాడు. సంఘమా, మీరు ప్రార్థించాలి. మీరు ప్రార్థించేంత వరకు సాతాను యొక్క ద్వారాలు తెరవబడవు. మీరు ప్రార్థించకపోతే, ప్రార్థన తక్కువైతే ఆ యొక్క యుగాంతం అనేది ఇప్పుడే రాబోతుంది. కనుక సంఘమంతా ప్రార్థన చేయాలి. లోకమంతా కూడా ప్రభువైకి ఆకర్షించబడాలి. దేవుని కొరకు జన్మలు అనగా రాజ్యముల స్థాపన కొరకు ప్రజలు కావాలి. కనుక మనము సంఘ విశ్వాసులందరూ వెళ్ళి స్వార్థ ప్రకటించాలి. నమ్మి బాప్తిసం అనేకులకు పొందేటట్లుగా మనం స్వార్థను ప్రకటించడానికి వేవేల ప్రయాసపడాలి. ప్రభు రాజ్యం ఇంకా స్థాపించబడలేదు, అది ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం పోరాడు వరకే ఉంది. విజయం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ విజయము నీ ద్వారా ఇప్పించాలని పరిశుద్ధుల సహవాసముతో మనం సాతానుతో యుద్ధానికి వెళ్ళాలి తప్ప సాతానుతో కలిసిపోయి లొంగిపోయి బాధ్యతని కాలు మొక్కుతామనే వారికి ఉండక పౌరుషముతో ముందుకు సాగిపోదాం. నీ యొక్క సాతానికి సంబంధించిన ప్రతి విషయము నీలో ఉంటే ఇప్పుడే ప్రభు ఎదుట పశ్చాత్తాపపడి, ప్రభువా నేను ఈ లోక రాజ్య సంబంధిని కాదు, నీ పరలోక రాజ్య సంబంధం చెప్పగలిగినట్లు నీ భారం నా మీద పెట్టు ప్రభువా అని ప్రభుని అడుగుదామా? అందుకని అంటున్నాడు, ఒక శిశువు పుట్టాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఈరోజు ఆ శిశువు నీతో అంటున్నాడు, ఆ రాజ్యభారాన్ని నీ మీద మోపడానికి నిన్ను నమ్మమంటావా? నా కొరకు ప్రయాసపడతావా? ఇంకో మాట చెప్పమంటారా? పరలోక రాజ్యం ఎలా కట్టాలి? మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనత్వం కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి. రెండోది మత్తయి సువార్త 5:10 నీతి నిమిత్తము హింసించబడాలి, అవసరమైతే నిన్ను కొట్టినా తట్టుకోవాలి. మూడవది చిన్న బిడ్డల వల్ల మత్తయి సువార్త 18:3 బిడ్డల మనసు కలిగి ఉండాలి. పిల్లలకి ఏం తెలియదు, కల్లా కపటం. మనకు కూడా ఏది మనసులో ఉంచుకోకూడదు. మన ఆలోచన వేరు, మన గుర్తింపు వేరు. ఈ లోక సంబంధంగా నాకు చీరలు లేవు, నగలు లేవని ఏడవమాకండి. నాకు వాహనం లేదు, కారు లేదని ఏడవమాకండి. ఇల్లు లేదు, పొలం లేదని ఏడవమాకండి. నేను అంటాను, అయ్యో నాకు రాజ్యం లేదని ఏడవండి. దేవాని రాజ్యంలోనికి నన్ను చేర్చండి అని ఏడవండి. జబుదేవి కుమార్తెల తల్లి వచ్చి, అయ్యా నీ కుర్చీ అవతల పాక ఒకరిని యువతల పాకంలో ఒకరిని పెట్టుకోండి అంటే, అమ్మా నా రాజ్యం అంటే ఓ సింహాసనం ఉంటుంది, దాని పక్కన 2 భటుల్లాగా కూర్చోబెట్టుకోవడానికి కాదు. నా రాజ్యం వేరమ్మా. నా రాజ్యం అంటే ప్రకటించడము, నా రాజ్యం అంటే భరించడము, నా రాజ్యం అంటే సహించడము. ఆ సహింపు ఉందా నీలో? ఆ తెగింపు ఉందా నీలో? ప్రభు కొరకు చావైనా చేస్తానని ధైర్యం నీలో ఉందా? ఈరోజు కేవలం లోక సంబంధమైన వాటి కొరకే నువ్వు ప్రయాసపడి, ఇల్లు కట్టుకుంటే చాలు ప్రభువా బాప్తిసం పొందుతాను, పిల్లకి పెళ్లి చేస్తే చాలు ప్రభువా రక్షణ పొందుతానంటూ ఈ లోక సంబంధమైన వాటికి నీ పరలోక సంబంధానికి ముడి పెడుతున్నావా? ఆలోచించుకో. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మీ వాక్యము ద్వారా మాట్లాడారు. రాజ్యభారం మోసును అంటే ఏమిటా రాజ్యం అనుకున్నామయ్యా. ఈరోజు మేమే దేవుని రాజ్యమని, భూమి దేవుని రాజ్యమని మర్చిపోయి మాది కానట్లు, మాకు పట్టనట్లు తింటూ త్రాగుచూ సుఖిస్తూ జీవిస్తున్నామేమో. ప్రయాస కలిగి నీ సేవ చేయగలిగే కృప మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్.